వెల్కమ్ టు మై గోల్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఈసెట్ బిట్స్ డిస్కస్ చేస్తాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మనకి వచ్చి ఒక 10 to 16 మార్క్స్ దాకా స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ బిట్ చూద్దాం ఒకసారి. ద పార్ట్ ఆఫ్ ద వెహికల్ దట్ హోల్డ్స్ ద ప్యాసింజర్స్ అండ్ ద కార్గో లోడ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఈస్ నోన్ యాజ్. సో ఇక్కడ ప్యాసింజర్స్ని కార్గోని ట్రాన్స్పోర్ట్ చేసే పార్ట్ ఏరియాని అడుగుతున్నాను. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూస్తే హల్ అంటే ఏంటి? మొత్తం సైడ్ ప్యానెల్స్, బాడీ ఇంకా డెక్ ఇదంతా కలిపి హల్ అంటారు. హల్ ఆఫ్ ద ఆటోమొబైల్ అంటే ఈ మీనింగ్ వస్తుంది. చాసెస్ అంటే అది ఎంటైర్ స్కెలిటన్ ఆఫ్ ద ఆటోమొబైల్ అనమాట. ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ అది. సో అక్కడ ప్యాసింజర్స్ని కార్గోని పెట్టాం. సో చాసెస్ కాదు. క్యాబిన్ అంటే ఫ్రంట్ మోస్ట్ పోర్షన్, అది ఆఫ్టర్ అంటే బ్యాక్. సో ఈ త్రీ ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తే ఇవన్నీ తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ హల్, బాడీలో ప్యాసింజర్స్ని కార్గోని ఉంచుతాం కాబట్టి హల్ అనేది కరెక్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ బిట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద చాసెస్. చాసెస్లో ఏది పార్ట్స్ అనేది చూస్తే వీల్స్ పార్ట్ ఆఫ్ చాసెస్, ఫ్రంట్ యాక్సిల్ పార్ట్ ఆఫ్ చాసెస్, స్టీరింగ్ సిస్టమ్ పార్ట్ ఆఫ్ చాసెస్. కానీ సీట్స్ అనేది చాసెస్ మీదది కాదు, అది బాడీలో ఉండే పార్ట్. సో సీట్స్ అనేది రాంగ్ ఆప్షన్. సో నాట్ ద పార్ట్ ఆఫ్ ద చాసెస్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ వన్. In an automobile engine, the temperature of the piston will be more at first consider this crown of the piston, second option skirt of the piston, third one piston walls, fourth one piston rings. ఇక్కడ క్రౌన్ ఆఫ్ ద పిస్టన్ అంటే ఏంటి? ద టాప్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ద పిస్టన్ అనమాట. స్కర్ట్ ఆఫ్ ద పిస్టన్ అంటే బాటమ్ మోస్ట్ పోర్షన్. అంటే ఇప్పుడు పిస్టన్ని వర్టికల్గా పెట్టి చూస్తే టాప్ మోస్ట్ పోర్షన్ వచ్చి క్రౌన్, బాటమ్ మోస్ట్ పోర్షన్ వచ్చి స్కర్ట్, అండ్ పిస్టన్ రింగ్స్ మధ్యలో ఉంటాయి. పిస్టన్ వాల్స్ అంటే సైడ్ పార్ట్స్ మాట. ఐ మీన్ ద సైడ్ వాల్స్ ఆఫ్ ద పిస్టన్ ఈస్ పిస్టన్ వాల్స్. ఇక్కడ క్రౌన్ ఆఫ్ ద పిస్టన్ అనేది ఇంజిన్ సిలిండర్ లోపలికి వెళ్తుంది, సిలిండర్ లోపలికి ఇన్సర్ట్ అయి ఉంటుంది ఆ పార్ట్. అండ్ స్కర్ట్ ఆఫ్ ద పిస్టన్ అంటే స్కర్ట్ దగ్గర మనకి కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది, అంటే అది బయటకు ఉంటుంది. సో క్రౌన్ ఆఫ్ ద పిస్టన్ అనేది ఇంజిన్ సిలిండర్ లోపలికి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సో క్రౌన్ ఆఫ్ ద పిస్టన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అది. కనెక్టింగ్ డాట్స్ ఆర్ నార్మలీ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. కనెక్టింగ్ డాట్స్ అనేది ఐ సెక్షన్లో ప్రిపేర్ చేస్తారు. అది ఎందుకు అంటే దానికి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని తగ్గించడానికి, అండ్ ఆల్సో ఫర్ బెటర్ స్ట్రెంగ్త్కి, మొత్తం వెయిట్ రిడక్షన్కి యూజ్ చేస్తాం. సో ఐ సెక్షన్ అది. కానీ ఇక్కడ మనం ఫోర్జ్డ్ ఐ సెక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫోర్జ్డ్ ఇక్కడ మనం టెంపరేచర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ విత్స్టాండ్ అవడానికి ఫోర్జింగ్ ఇట్ ఇంప్రూవ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ కాబట్టి మనం ఫోర్జ్ చేసిన ఐ సెక్షన్ యూజ్ చేస్తాం. సో ఫోర్జ్డ్ ఐ సెక్షన్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. As the number of cylinders on multi-cylinder engine increases, the power to weight ratio decreases. ఎందుకంటే సిలిండర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మల్టీ సిలిండర్ ఇంజన్లో మనకి పవర్ టు వెయిట్ రేషియో తగ్గుతుంది. ఇన్ అన్ అపోజిట్ సిలిండర్ ఇంజన్ అపోజిట్ సిలిండర్ ఇంజన్ అంటే 2 ఇంజిన్స్ ఆపోజిట్గా ఫేస్ అయి ఉంటాయి. అందులో టూ క్రాంక్ షాఫ్ట్స్, 2 క్యామ్ షాఫ్ట్స్ ఉంటాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇన్ అ 4-stroke ఇంజన్ ఈచ్ సిలిండర్ హ్యాస్. 4-stroke ఇంజన్లో ఒక్కొక్క సిలిండర్కి 2 వాల్స్ ఉంటాయి. ఓకే, అదే 2-stroke ఇంజన్ అయితే అది పోర్ట్స్తో ఉంటుంది, వాల్స్ ఉండవు దానికి. డీజిల్ ఇంజన్స్ ఆర్ జనరలీ ప్రిఫర్డ్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బికాస్ ఆఫ్ లో. ఇక్కడ ఇనీషియల్ కాస్ట్ కాదు, ఇనీషియల్ కాస్ట్ డీజిల్ ఇంజిన్ది ఎక్కువే, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఎక్కువే, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువే. కానీ జనరల్గా ప్రిఫర్ చేసేది ఎందుకంటే ఆపరేషన్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది డీజిల్ ఇంజిన్స్లో. సో ఆప్షన్ 3. ఇంజిన్ డైనమో ఈజ్ యూజువలీ డ్రివెన్ బై. ఇంజిన్ డైనమోని మనం వీ బెల్ట్ డ్రైవ్తో డ్రివెన్ చేస్తాం. సో ఆప్షన్ 2. ద స్టార్టర్ మోటార్ని ఎప్పుడు గేర్ డ్రైవ్తో డ్రైవ్ చేస్తాం. సో ఆప్షన్ 2. ద డివైస్ ఫర్ స్మూతింగ్ అవుట్ ద పవర్ ఇంపల్సెస్ ఫ్రమ్ ద ఇంజిన్ ఈస్ కాల్డ్. ఇప్పుడు పవర్ ఇంపల్సెస్ని స్మూతన్ చేయడానికి ఫ్లైవీల్ యూజ్ చేస్తాం.
ఆప్షన్ అంటే ఇక్కడ ఆప్షన్స్ కొంచెం నెంబరింగ్ తప్పు వచ్చింది, బట్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్లై వీల్. ఇక్కడ ది డివైస్ స్మూతెన్స్ ద పవర్ ఫ్లక్చుయేషన్స్ ఇస్ ఫ్లై వీల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మౌంటెడ్ బిట్వీన్ ద ఇంజిన్ అండ్ ద గేర్ బాక్స్? ఇంజిన్కి గేర్ బాక్స్కి మధ్యలో మనకు ఉండేది ఎప్పుడు క్లచ్. సో ఆప్షన్ 1. In case of 4-cylinder inline engine, the number of firing strokes in one revolution of the crank is. One revolution of the crankshaft ki మనకి ఫైరింగ్ స్ట్రోక్స్ వచ్చి 2 ఉంటాయి. సో ఆప్షన్ 2. కామన్లీ యూజ్ యాంటీఫ్రీజ్ సొల్యూషన్ ఇన్ ఆటోమొబైల్స్. అది కామన్గా యాంటీఫ్రీజ్ సొల్యూషన్ అంటే ఏంటి? లూబ్రికెంట్స్ కానీ ఏదైనా ఫ్రీజ్ అవ్వకుండా ఉండడానికి యూజ్ చేసే సొల్యూషన్, దాన్ని కలుపుతాం మనం. సో అది కలిపే సబ్స్టెన్స్ ఏంటంటే గ్లైకాల్. ఆప్షన్ 2. At the first sight of a petrol engine is identified by. పెట్రోల్ ఇంజిన్ ఎప్పుడు కూడా ఒక స్పార్క్ ప్లగ్తో ఐడెంటిఫై చేస్తాం. సో స్పార్క్ ప్లగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే డీజిల్ ఇంజిన్ అయితే ఫ్యూయల్ ఇంజెక్టర్తో మనం ఐడెంటిఫై చేస్తాం. ద ఫాలోయింగ్ పార్ట్ ఈజ్ నాట్ కామన్ బిట్వీన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్. పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్లో ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే డీజిల్ ఇంజిన్కి ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది, అదే పెట్రోల్ ఇంజిన్కి అయితే ఉండదు. మిగతా అన్ని పార్ట్స్ కామన్గా ఉంటాయి, ఓన్లీ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉండదు దాంట్లో పెట్రోల్ ఇంజిన్లో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్యూయల్ సప్లై సిస్టమ్ ఫర్ అ డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్కి సప్లై పంప్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, ఇంజెక్టర్ ఉంటుంది, కానీ ఎయిర్ క్లీనర్ అనేది కాదు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఎయిర్ క్లీనర్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ డీజిల్ ఇంజిన్స్? ఇక్కడ వెట్ టైప్ కన్నా డ్రై టైప్ కన్నా ఆయిల్ బాత్ టైప్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇన్ ఏ స్కూటర్ ఇంజిన్ ద ఇంజిన్ ఈజ్ లూబ్రికేటెడ్ బై. జనరలీ స్కూటర్స్ చేతక్ లాంటి స్కూటర్స్లో చూస్తే మనం లూబ్రికేషన్ ఆయిల్ అనేది ఫ్యూయల్లో డైరెక్ట్గా వేసేస్తాం. సో ఇక్కడ లూబ్రికేషన్ అనేది మిక్సింగ్ లూబ్ ఆయిల్ ఇన్ ద ఫ్యూయల్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. In force feed lubrication, the device used to guard against executive oil pressure is known as. So executive oil pressure నుంచి guard చేసే పార్ట్ ఏంటంటే రిలీఫ్ వాల్వ్. ఇక్కడ ఫోర్స్ ఫీడ్ లూబ్రికేషన్ కాబట్టి రిలీఫ్ వాల్వ్ మనం యూజ్ చేస్తాం. ఆప్షన్ 3 అది. వాటర్ ఇన్ లూబ్రికేటింగ్ ఆయిల్ యాడ్స్ ఇన్. ఇప్పుడు లూబ్రికేటింగ్ ఆయిల్లో వాటర్ వేస్తే అది ఏమవుతుందంటే స్లడ్జ్ ఫామ్ అవుతుంది. అంటే ఒక థిక్ సబ్స్టెన్స్ కింద లైక్ వాటరీ ప్లస్ థిక్ ఇమాల్గమ్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఫార్మేషన్ ఆఫ్ స్లడ్జ్. ద పర్పస్ ఆఫ్ ద డైనమో ఇన్ ఆటోమొబైల్ ఇంజిన్ ఈజ్ టు. జనరలీ డైనమో పర్పస్ ఆటోమొబైల్ ఇంజిన్లో ఏంటంటే ఇక్కడ మనం జనరల్గా మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉందంటే సప్లై ఎలక్ట్రిక్ పవర్ అని పెట్టేస్తాం, కానీ కాదు. సో అదేంటంటే కంటిన్యూస్లీ ఛార్జింగ్ బ్యాటరీ కోసం, అది రీఛార్జ్ బ్యాటరీ చేయడానికి మనం డైనమో యూజ్ చేస్తాం ఆటోమొబైల్లో. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ద ఫంక్షన్ ఆఫ్ డీజిల్ ఫీడ్ పంప్ ఈజ్ టు. డీజిల్ ఫీడ్ పంప్ ఫంక్షన్ ఏంటి? అది ఫ్యూయల్ని ట్యాంక్ నుంచి ఇంజెక్టర్కి పంప్ చేయాలి. సో పంపింగ్ ద ఫ్యూయల్ ఫ్రమ్ ద ట్యాంక్ ఇన్ టు ద ఇంజెక్టర్ పంప్, అది మెయిన్ ఫీడ్ పంప్ యొక్క ఫంక్షన్. సో ఆప్షన్ 2. The fuel is injected into the cylinder in diesel engine when the piston is. ఎప్పుడు ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తామంటే అట్ ద టైమ్ ఆఫ్ కంప్రెషన్ స్ట్రోక్ జరిగిపోయి అది పిస్టన్ అనేది టీడీసీకి అప్రోచ్ అవుతున్నప్పుడు, అంటే టాప్ డెడ్ సెంటర్కి పైకి వస్తున్న టైంలో మనం ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. సో ఆప్షన్ 3 కన్సిడర్ చేస్తే అప్రోచింగ్ టీడీసీ డ్యూరింగ్ కంప్రెషన్ స్ట్రోక్, మిగతా ఏమీ కాదు. సో అప్రోచింగ్ మన టీడీసీకి దగ్గరగా వచ్చినప్పుడు కంప్రెషన్ స్ట్రోక్ టైంలో మన ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేస్తాం, అప్పుడే మనకి కంబషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఆప్షన్ 3. ఇన్ డీజిల్ ఇంజిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఈస్. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఫంక్షన్ ఏంటి? టు స్ప్రే. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేయండి. టు మిక్స్ ఫ్యూయల్ అండ్ ఎయిర్ కాదు, అది ముందే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ మనం యూజ్ చేస్తాం. టు ఇగ్నైట్ ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఫంక్షన్ ఇగ్నైట్ చేయడం కాదు. టు ప్రొవైడ్ నేమ్ ఫ్రంట్ ఫర్ ఇగ్నిషన్, ఇది కూడా కాదు. టు స్ప్రే అటమైజ్ ఫ్యూయల్ ఇన్ ది సిలిండర్. స్ప్రే చేయడం, అటమైజ్ ఫ్యూయల్ని స్ప్రే చేయడానికి మనం ఫ్యూయల్ ఇంజెక్టర్ యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 4 కరెక్ట్.
అల్యూమినియం సిలిండర్ బ్లాక్స్ రిక్వైర్. జనరలీ అల్యూమినియం సిలిండర్ బ్లాక్స్కి మనం క్యాస్ట్ ఐరన్ లైనర్స్ యూస్ చేస్తాం. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేస్తే క్యాస్ట్ ఐరన్ లైనర్స్ ఎందుకు అంటున్నానంటే క్యాస్ట్ ఐరన్కి వేర్ రెసిస్టెంట్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఆల్సో ఇట్స్ చీప్. మిగతా అన్నిటితో పోల్చుకుంటే దానికి వేర్ రెసిస్టెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో అల్యూమినియం లైనర్స్ ఒకవేళ కనుక అల్యూమినియం సిలిండర్కి అల్యూమినియం లైనర్స్ యూస్ చేస్తే అక్కడ రబ్బింగ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అక్కడ అంత వేర్ రెసిస్టెన్స్ కానీ ఇదంతా ఏమీ అది ప్రొవైడ్ చేయలేదు. సో బెస్ట్ ఎఫెక్టివ్ లైనర్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్ లైనర్. సో ఆప్షన్ 3. కనెక్టింగ్ రాడ్ ఈజ్ అటాచ్డ్ టు ద పిస్టన్ బై. పిస్టన్కి కనెక్టింగ్ రాడ్ని ఎట్లా అటాచ్ చేస్తారంటే గర్జన్ పిన్ ఆర్ పిస్టన్ పిన్తో. సో ఆప్షన్ 2. ఇఫ్ ఎ స్పార్క్ ప్లగ్ డస్ నాట్ ఫ్లాష్ ద ప్రాబబుల్ రీజన్ వుడ్ బి. ఒకవేళ ఇంకా స్పార్క్ ప్లగ్ ఫ్లాష్ అవ్వకపోయినా అది వర్క్ చేయకపోయినా రీజన్ ఏమై ఉంటుందంటే కార్బనైజ్డ్ పోర్సిలిన్. ఆ పోర్సిలిన్ లేయర్ కార్బనైజ్ అయిపోతుంది. సో ఆప్షన్ 4. అక్కడ ఆప్షన్స్ మళ్ళీ కరెక్ట్గా నెంబరింగ్ పడలేదు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్. కార్బనైజ్డ్ పోర్సిలిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్. హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టంలో పార్ట్ కాదు. అది ఏది? మాస్టర్ సిలిండరా, వీల్ సిలిండరా, బ్రేక్ షూవా, స్టీరింగ్ మెకానిజమా? ఇవన్నీ బ్రేకింగ్ సిస్టంలో పార్టే, బట్ స్టీరింగ్ మెకానిజం అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ మెకానిజం. సో ఆప్షన్ 4. ఇది చాలా రిలవెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 4 మనది కరెక్ట్ ఆన్సర్. హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎఫిషియన్సీ ఈజ్ అబౌట్. హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎక్కువ వైడ్లీ యూజ్ చేస్తారు. అది ఎందుకంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని మనం హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ని ఎక్కువ కన్సిడర్ చేస్తాం. సో దాని ఎఫిషియన్సీ వచ్చి అబౌట్ 90% దాకా మనకి వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఫర్ ఫాల్ట్లెస్ ఆపరేషన్ ఆఫ్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్, అంటే మనకి హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ కరెక్ట్గా వితౌట్ ఎనీ ఫాల్ట్ వర్క్ చేయాలి అంటే ఆప్షన్స్: brake fluid should be pure, boiling point of brake fluid should be high, viscosity of brake fluid should be high, there should be minimum amount of trapped air. ఇవన్నీ ఓకే, బట్ మోస్ట్ అంటే ఫాల్ట్లెస్ అసలు మీకు బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అంటే అందులో ఏమి ఎయిర్ ట్రాప్ అయి ఉండకూడదు. సో దర్ షుడ్ బి మినిమమ్ అమౌంట్ ఆఫ్ ట్రాప్డ్ ఎయిర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ద operation of removing trapped air from hydraulic braking system is known as. జనరలీ ట్రాప్ అయి ఉన్న ఎయిర్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే ట్రాపింగ్ కాదు, ట్యాపింగ్ కాదు, ప్రెషరైజేషన్ కాదు, బ్లీడింగ్ అంటే బయటికి తీయాలి దాన్ని. సో ఇట్ నీడ్స్ టు బి బ్లడ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. If brake wheels get locked before the vehicle stops, the vehicle is said to be. ఒకవేళ కనుక బ్రేక్ వీల్స్ ముందే లాక్ అయిపోయి వెహికల్స్ ఆగక ముందే లాక్ అయిపోతే మనకి ఏ ఎఫెక్ట్ వస్తుంది అంటే స్కిడ్డింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఆప్షన్ 4. ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మీరు అక్కడ చూసుకుని కంగారులో కాకుండా, ఎందుకంటే స్కిడ్డింగ్ కొంచెం ఎస్తో ఉన్నాయి కాబట్టి స్లైడింగ్ అని కానీ అలా పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో మిస్టేక్ అవ్వకుండా స్కిడ్డింగ్ ఒకసారి చూసుకుని ఆ 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి అది పెట్టాలి. ద ట్రైన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఫాలోయింగ్ బ్రేకింగ్ సిస్టమ్. ట్రైన్స్లో మనం ఏ కైండ్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తామంటే జనరల్లీ ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ చెప్తున్నాను. జనరల్లీ న్యూమాటిక్ పెట్టేస్తారు. సో యాక్చువల్లీ న్యూమాటిక్ కాదు, వాక్యూమ్ బ్రేక్ యూజ్ చేస్తాం మనం ట్రైన్స్లో. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ వన్. బ్రేక్ షూస్ ఆర్ మేడ్ ఆఫ్. బ్రేక్ షూస్ అనేది ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్తో డిజైన్ చేస్తారంటే ప్రెస్డ్ స్టీల్ అవుతుంది, కాస్ట్ అల్యూమినియం కూడా అవుతుంది. ప్లాస్టిక్ ఫైబర్ కాదు. ప్లాస్టిక్ ఫైబర్ చాలా అంత స్ట్రెంత్ని అంత బ్రేకింగ్ ఎఫెక్ట్ని ఇవ్వదు. అసలు ప్లాస్టిక్ ఫైబర్ కాదు. ఆప్షన్ సి ఈజ్ కంప్లీట్లీ రాంగ్. సో ప్రెస్డ్ స్టీల్, కాస్ట్ ఐరన్ బోత్ కాబట్టి ఎయిదర్ ఏ ఆర్ బి యూజ్ చేస్తాం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. నార్మలీ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫెయిల్స్ డ్యూ టు. హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఎనీ లీకేజ్ ఇన్ ద బ్రేక్ ఫ్లూయిడ్ పైప్ లైన్, యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్, పిస్టన్ రింగ్ డ్యామేజ్, బ్రేక్ పెడల్. ఈ 3 కన్నా
జనరల్గా ఆ కేసులో డ్యామేజ్ అయ్యేది ఏంటంటే ఆప్షన్ 1, లీకేజ్ ఉంటే ఇమీడియట్గా హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయినట్టే. సో ఆప్షన్ 1. బ్రేక్ లైనింగ్ ఈజ్ మౌంటెడ్ ఆన్. బ్రేక్ లైనింగ్ అనేది బ్రేక్ డ్రమ్ మీద, బ్రేక్ షూ మీద పెడతాం. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. ఎఫిషియన్సీ ఆఫ్ మెకానికల్ బ్రేక్ ఈజ్ యూజువలీ, మెకానికల్ బ్రేకింగ్ అనేది వైడ్లీ నాట్ ఎంప్లాయిడ్ బికాస్ అంటే దీనికి లీస్ట్ కన్సిడరేషన్ ఇస్తారు. ఎందుకు, దీని ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ 60-70% మాత్రమే మెకానికల్ బ్రేక్ అనేది ఎఫిషియన్సీ ఇవ్వగలదు. ఇన్ కేస్ ఆఫ్ ట్రాక్టర్స్ ద స్ప్రింగ్స్ ప్రొవైడెడ్ ఆన్ రేర్ వీల్స్ ఆర్. ట్రాక్టర్స్లో స్ప్రింగ్స్ రేర్ వీల్స్ ఎందుకు ప్రొవైడ్ చేయరంటే అక్కడ లార్జ్ సైజ్ వీల్స్ ఉంటాయి ట్రాక్టర్కి రేర్ ఎండ్లో. సో అందుకనే అక్కడ స్ప్రింగ్స్ ప్రొవైడ్ చేయం మనం. సో స్ప్రింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ సిన్స్ ద, ఇక్కడ ఆప్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. స్ప్రింగ్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ సిన్స్ బికాస్ ఆఫ్ దిస్ లార్జ్ సైజ్ వీల్స్ మాట, అది ప్రొవైడ్ చేయలేదు. ఆటోమేషన్ అండ్ ఆటోమొబైల్ టైర్ విల్ వేర్ ర్యాపిడ్లీ ఇన్ కేస్ ఆఫ్ ఒక ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఓవర్లోడ్ అయినా వేర్ అవుతుంది, మిస్ అలైన్ అయినా వేర్ అవుతుంది, ఇన్కరెక్ట్లీ ఇన్ఫ్లేటెడ్ అంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ లేకపోయినా అది వేర్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్, ఎనీ ఆఫ్ ద అబౌవ్ మొత్తం. థ్యాంక్ యూ. సో ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి.